డీకే శివకుమార్కి మరొకసారి మొండి చేయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్లేస్లో డీకే శివకుమార్ని మారుస్తారని ఆయన వర్గానికి ఉన్న చిట్ట చివరి ఆశ కూడా కోల్పోయినట్టే. అలాగని డీకే శివకుమార్కి దిక్కు లేదు. ఉన్న ఈ 2 సంవత్సరాలలో ఎంతవరకు వీలైతే అంతవరకు సంపాదించుకోవడం, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ముఖ్యమంత్రిగా అతను ప్రకటించే అవకాశం అయితే లేదు. సిద్ధరామయ్య చాలా క్లియర్గా ఓబీసీ అస్త్రాన్ని తీశారు. 100 మంది ఎమ్మెల్యేల సంతకాలతో తీసుకెళ్లి అధిష్టానానికి చెప్పారు. డీకే శివకుమార్కి కనుక ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీ నిలువుగా చీల్చి ప్రభుత్వాన్ని కూలదోస్తానన్నట్టు హెచ్చరిక జారీ చేశాడు. ఆ హెచ్చరికే భయపడ్డారు. ఒకప్పుడు అశోక్ గెహ్లాట్కి భయపడి రాజస్థాన్లో ఎలా అయితే దూరంగా ఉన్నారో అట్లాగే మన మధ్యప్రదేశ్లో కూడా ఇంతకుముందు దిగ్విజయ్ సింగ్ అతని మనిషికి సహకరించి ఎట్లయితే దూరంగా ఉన్నారో చివరికి వాళ్ళకే అంటే వృద్ధ నాయకులకు అప్పచెప్పి యువ నాయకుల్ని చెడగొట్టారు. అక్కడ సచిన్ పైలట్ని, అదే సందర్భంలో జ్యోతిరాదిత్య సింధియాని ఎలా దెబ్బ కొట్టారు. ఇప్పుడు డీకే శివకుమార్ పరిస్థితి పార్టీని అధికారంలోకి తెచ్చే వాళ్ళని తొక్కేయడం, ఆ పైన పార్టీని నాశనం చేసేటటువంటి వాళ్ళు లేదా పార్టీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కుటుంబాలు బాగు చేసుకునేటటువంటి వాళ్ళకి ఇవ్వడం మరొకసారి ఫైనల్ అయింది. కర్ణాటకలో ఇద్దరు డీకే శివకుమార్ని సిద్ధరామయ్యని పిలిపించినటువంటి పర్పస్ ఏంటంటే రాజ్యసభ సభ్యుల గురించి చర్చించడానికంట. గత 2 రోజుల నుండి జరుగుతున్న చర్చ ఏంటంటే డీకే శివకుమార్కి సీఎం పదవి ఇవ్వబోమని, అదే సందర్భంలో రాజ్యసభ సభ్యత్వం శివకుమార్ బ్రదర్కి ఒకళ్ళకి ఇస్తామని చెప్పారని, అలాగే హోంమంత్రిత్వ శాఖ డీకే శివకుమార్కి అప్పచెప్తారని ప్రచారం జరిగింది. అదేమన్నా రాబోయే 2-3 రోజుల్లో ఏమన్నా జరుగుతుందని తెలీదు. వేణుగోపాల్ అయితే చెప్పారు ఎట్లాంటి ముఖ్యమంత్రి మార్పు లేదా దుత్తుత్తి ప్రచారమే అంటూ.